హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో పండగలు వాటి విశిష్టత అనే టాపిక్‌లో కొన్ని పండుగలు నేను ఆల్రెడీ షేర్ చేశానండి మన ఛానల్‌లో. ఈరోజు నేను చెప్తున్న పండగ క్రిస్టమస్ అండ్ రంజాన్. మొదటిది క్రిస్టమస్ పండగ విశిష్టత. యేసుక్రీస్తు ప్రవచించిన మతం క్రైస్తవ మతం. ఈ మతానుమాయులు క్రైస్తవులు. వీరు చేసుకునే పండుగల్లో క్రిస్మస్ పండగ ముఖ్యమైనది. క్రీస్తు జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ హిందువులకు సంక్రాంతి పండుగ ఎలాగో క్రైస్తవులకు కూడా ఈ క్రిస్టమస్ అనేది 3 రోజుల పండుగ. డిసెంబర్ నెల 24, 25, 26 ఈ 3 తేదీల్లో క్రైస్తవులకు అతి పవిత్రమైన పండుగ దినాలు. జీసస్ క్రీస్తు రక్షకుడు. ఆయన దేవుని పుత్రుడు. ప్రపంచంలోని పాపులను రక్షించడానికి స్వర్గం నుండి దిగివచ్చిన దేవదూత. ఆయన అడుగుజాడలు శాంతి పదాలు. మానవీయత ఆయన అంతరాత్మ. ఆయన బోధలు ఆదర్శప్రాయాలు, ప్రాతస్మరణీయాలు అని క్రైస్తవులు దృఢంగా విశ్వసిస్తారు. ఈ పండుగకు కొన్ని రోజుల ముందు నుండే ఉత్సాహంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటారు. క్రైస్తవుల చర్చీలు రంగురంగుల కాగితాలతో, విద్యుత్ దీపాలతో అలంకరించబడతాయి. తమ గృహాలను కూడా అలంకరించి పండగ నిర్వహణకు సమాయత్తమవుతారు. ఈ పండగ నాటి ప్రత్యేకత క్రిస్టమస్ వృక్షస్థాపన. ఈ వృక్షాన్ని రంగురంగు కాగితాలు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. క్రిస్మస్ తాత కూడా ఈ పండుగలో దర్శనమిచ్చే మరో ప్రత్యేక వ్యక్తి. చర్చిలలో, ఇళ్లలో వీనిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠ ఒక విధంగా బొమ్మల కొలువు వలె ఉంటుంది. ఇంటిల్లపాది కొత్త బట్టలు ధరిస్తారు. చర్చిలలో గంటలు మోగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కొవ్వొత్తులు వెలిగిస్తారు. చర్చి ఫాదర్ సందేశాన్ని వింటారు. ప్రతి వారు బైబిల్లోని పవిత్ర సూక్తులను పఠిస్తారు. ఇక ఇంటి వద్ద పండుగ సంరంభానికి కొదవే ఉండదు. పిండి వంటలు చేస్తారు. బంధుమిత్రులను ఆహ్వానిస్తారు. ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఇతర ప్రదేశాల్లోని బంధుమిత్రులకు శుభాకాంక్ష సందేశాలు పంపుతారు. క్రిస్టమస్ కేకులు కట్ చేసి ఆనందంతో చప్పట్లు చరుస్తూ క్రీస్తు భక్తి గీతాలను చదువుతారు. స్నేహితులకు, పిల్లలకు క్రిస్మస్ బహుమతులు ఇస్తారు. ఇతర మతాల స్నేహితులను కూడా విందులకు ఆహ్వానిస్తారు. ఈ 3 రోజులు క్రీస్తు ప్రవచించిన ప్రేమ, శాంతి, సేవ, రక్షణ వంటి పవిత్ర భావాలను మననం చేసుకుంటారు. ఆయన వారి పాపాలను పోగొట్టడానికి అవతరించిన దైవరూపుడుగా భావిస్తారు. ఆయన వారి కోసమే సిలువ చేయబడ్డాడని విశ్వసిస్తారు. అందువల్లే మానవుల హృదయాల్లో పవిత్ర భావనలు నింపి వారిని దుఃఖసాగరం నుండి, పాపాల నుండి రక్షించే పండుగల్లో క్రిస్మస్ ఒకటి. ఈ పండుగ మత సామరస్యానికి, క్రీస్తు ఇతరుల కోసం చేసిన ఆత్మత్యాగానికి ప్రతీక. ఇక రెండవ పండుగ రంజాన్. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మతం ఇస్లాం. ఇస్లాం మతం అనుయాయులు మహమ్మదీయులు. వారు చేసుకునే పండుగల్లో ముఖ్యమైనది పవిత్రమైన పండుగ రంజాన్. ఈ పండుగను ఈద్ ఉల్ ఫితర్ ఈద్ అని వ్యవహరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ తమ మత భేదాలు లేకుండా నిర్వహించుకునే పండుగ రంజాన్. ఈ పండుగ ఫస్లీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి చంద్రదర్శనం చేసుకున్నప్పటి నుండి 30 రోజులు ఈ పండుగ కొనసాగుతుంది. ఈ నెల రోజులు మహమ్మద్ ప్రవక్తను స్మరిస్తూ, ఆయన బోధనలను పఠిస్తూ పగలంతా ఉపవాసం చేస్తారు.
కనీసం ఒక్క చుక్క మంచినీరైనా ముట్టకుండా నియమంతో పాటు ఉమ్మి మింగకుండా కూడా నెల రోజులు గడుపుతారు. పవిత్రమైన జీవన విధానంతో అత్యంత నియమ నిష్టలతో భక్తితో ఉపవాసాలు ఉంటారు. ప్రతిరోజు మసీదుకు వెళ్ళి కనీసం 5 పర్యాయాలు నమాజు చేస్తారు. రంజాన్ మాసంలోని ప్రతి శుక్రవారం వారికి పవిత్ర దినం. చివరి శుక్రవారం అయితే మరీ పవిత్రమైనది. ఆ రోజు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదుకు వెళ్ళలేని స్త్రీలు ఇళ్ల వద్దే నియమాలు పాటిస్తూ సమాజ ప్రార్థనలు చేస్తుంటారు. రంజాన్ మాసంలో మహమ్మదీయులు నిత్యకృత్యాలు ప్రత్యేకంగా ఉంటాయి. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని సూర్యోదయానికి ముందే భోజనాలు చేస్తారు. ఉపవాస ప్రారంభాన్ని సహారని అంటారు. తిరిగి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నమాజు చేసి ఉపవాసం విడుస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఇలా నెల రోజుల పగలంతా కూడా ఉపవసిస్తూ భగవద్ధ్యానంలో గడుపుతారు. రంజాన్ నెల తర్వాత ఫస్లీ కాలమానం ప్రకారం షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. రాత్రి చంద్రదర్శనం చేసుకుంటారు. మరునాడు పెద్ద ఎత్తున పండగ చేసుకొని ఉపవాస దీక్షలు విరమిస్తారు. ఇంటిళ్ళ పాదిటి కొత్త బట్టలు ధరిస్తారు. వారికి అత్తరులుంటే మరీ ఇష్టం. అందువల్ల గుడ్డలపై అత్తరులు రాసుకుంటారు. గ్రామం లేదా పట్టణం వెలుపలి ఈద్ గాహాకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒండరులు ఈద్ ముబారక్ అని పలకరించుకుంటూ ఆలింగనం చేసుకొని ఆప్యాయతలు పంచుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేకంగా దీక్ష విరమణకు సిద్ధం చేసుకున్న సేమ్యా పాయసాన్ని అందరూ కలిసి కూర్చొని ఆరగిస్తారు. మిత్రులను బంధువులను ఈ విందులకు ఆహ్వానిస్తారు. బీదలకు దాన ధర్మాలు చేస్తారు. మహమ్మదీయ సోదరులతో పాటు హిందూ సోదరులు కూడా ఈ పండుగలో భాగస్వామ్యులవుతారు. తమ మహమ్మదీయ మిత్రులకు ఇఫ్తార్ విందులిస్తారు. పండుగ నాడు అన్ని వర్గాల వారు ముస్లిం మిత్రుల గృహాల్లో జరిగే విందులకు హాజరవుతారు. వారికి తమ తమ శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకుంటారు. మత సామరస్యానికి, వర్గరహిత సమాజానికి, పేద ధనిక వ్యత్యాసాల నిర్మూలనకు ఈ పండుగ చిహ్నం. అల్లా పేరు మీద నిర్వహించే ఈ పండుగ సుఖ సంతోషాలను, ఆనంద సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందువల్లే రంజాన్ పండుగ పవిత్రతకు ప్రతీక. ఇదండి క్రిస్మస్ పండగ, అదేవిధంగా రంజాన్ పండగ విశిష్టత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.